సార్ లేరు, ఊరికి వెళ్ళారు. 3 రోజుల తర్వాత వస్తారు. బాబు లేండి లేండి, బాబు లేండి లేండి, బాబు లేండి లేండి. ఏమి బాబు లేండి లేండి, ఏమి ఇంకా ఇక్కడే ఉన్నారు? అవును సార్, 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం సార్. సార్ వచ్చే టైం అయింది, వెళ్ళండి. ఏంటి బాబు ఇంకా అక్కడే ఉన్నారు? సార్ 3 రోజుల నుంచి వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు సార్, మిమ్మల్ని కలవాలని సార్. సరే రమ్మను. బాబు సార్ పిలుస్తున్నారు, రండి. ఏంటయ్యా ఇది? 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఇక్కడే పడున్నారంట. నా మాట వినండి అయ్యా, ఈ సినిమా పిచ్చి వదిలేండి అయ్యా. నిజంగా సినిమా పిచ్చోళ్ళయ్యా మీరు. మీలో ఉన్న పట్టుదల నాకు నచ్చిందయ్యా. నిజంగా మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తానయ్యా. వెళ్ళిరండి. ఏమైందిరా? ఇన్నాళ్ళకు మా కళ నెరవేరిందక్క. సలీం సార్ మాకు అవకాశం ఇచ్చాడక్క. షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందక్క. అవునక్క. అవునా? సినిమా పేరు? సినిమా పిచ్చోళ్ళు ఎవరి మాట వినరు. మీ స్టోరీనే తీస్తున్నట్టున్నారు మీ సార్. ఇంతకీ ఆయన చూడ్డానికి ఎలా ఉంటారు? అచ్చు మెగాస్టార్ చిరంజీవిలా ఉంటాడక్క. మెగాస్టార్ చిరంజీవా?
చూడలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు లాల 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 లాల. ఆహా. అక్క అక్క ఏంటి చిరంజీవి అని అంత షాక్ అయ్యావు? ఏం లేదురా, మీ సార్ అంటే సినిమా పిచ్చోళ్ళు సీన్ 1 షార్ట్ 1 టేక్ 1. ఆ తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు కన్న కలలు నిజమయ్యాయి. చాయిస్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ సినిమా పిక్చర్లు క్యాప్షన్ ఎవరి మాట వినరు అనే సినిమాను తీసి ప్రజల ముందుకు తీసుకువచ్చాడు. ఇందులో స్టోరీ ఏమంటే మనకు తెలిసిందే, మనం రోజు చూస్తున్నదే, మోసపోవడం మోసపోవడం మోసపోవడం. ఎంతో మందితో మోసపోతున్నాం. డబ్బులు ఇస్తున్నాము, వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకొని ఒక 2-3 రోజులు షూటింగ్ పెట్టుకొని 4 రోజులు కనపడకుండా పోతున్నారు. ఇలా ఎంతో మంది అందుకు ఉన్నారు. కానీ ఇక్కడ సలీం దగ్గరికి వచ్చిన 4 కళాకారులు వాళ్ళలో ఉన్న మనసులో ఉన్న తపన బాధ అర్థం చేసుకొని సలీంకు ఒకటి వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇచ్చి వాళ్ళు స్టోరీనే ఈ సినిమా పిక్చర్గా తీసి ఆ 4గురిని మీ ముందుకు తీసుకొచ్చాడు. మీరు చూస్తున్నారు. కాబట్టి ఒక చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉంటూ టీవీ సీరియల్స్ సినిమా స్థాయికి ఎదిగాడు అంటే అందుకే ముందే చెప్పాను, ఒక కళాకారుడు తలుచుకుంటే దేన్నైనా సాధించగలడు అని. కాబట్టి మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, తీయడం గొప్ప కాదు, తీసి రిలీజ్ చేయడం గొప్ప. మనలో ఉన్న తపన మన మధ్యలో పెట్టుకోవడం కాదు, 4 ముందు తీసుకురావాలనేది సలీం తపన. కాబట్టి అలాంటి కళాకారుడు నా మిత్రుడుగా చెప్పుకోవడం నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే సలీంని చిన్నప్పుడు చూస్తున్నాను, మేమిద్దరము చెట్టియార్ అంటే ఎక్కడ దోస్తులం అన్నమాట. కాబట్టి ఇంతగా నేను చెప్పగలుగుతున్నాను. వేరే వాళ్ళకి ఎంతవరకు తెలుసో కానీ నా వరకు తెలిసినది నేను చెప్పాను. కాబట్టి ఇలాగే ఎన్నో సినిమాలు తీసి అనంతపూర్ వాళ్ళు కూడా ఏమిటికి తీసిపోరు, అన్నిటికీ ముందుంటారు అని వాళ్ళు బాబుకు చుట్టడానికే కాదు, కత్తులు పట్టడానికే కాదు, కొట్టడానికే కాదు, కళాకారులు 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 కూడా వాళ్ళలో ఉన్నారని వాళ్ళు మీ ముందుకు తెచ్చాడు సలీం. సలీం అంటే ఎవరో కాదు, అందరికీ పరిచయమే. జూనియర్ చిరంజీవిగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రోగ్రామ్ చేశాడు. ఎంతోమంది చదువుకునే పేదవాళ్ళకి డబ్బు సాయంగా ఆ ప్రోగ్రాంలు అందించాడు. ఒక బాబుకు ఆపరేషన్ కావాలంటే ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళతో కలెక్ట్ చేశాడు. కాబట్టి
ఇన్ని మంచి కార్యక్రమం చేసిన సలీంని మనమందరం అభినందించాలి, ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఒక్కసారి సలీంకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఇంకా అక్కడ పైకి ఎదగాలి, అందరికీ క్లాస్ రావాలి, అందరికీ ఒక క్లాస్ రావాలి. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి కువ్వలాగా వాడుకుంటాను ఇదంతా గోరింకనై గోవా గోరింకతో